రాలేదనుకో మా శ్రీవారు వాళ్ళు బెంగెట్టేసుకుంటారు. మళ్ళీ నేను వాదా కొనుక్కోవచ్చు, కానీ ఈ సంతోషం ఉండదు. రోజు వచ్చి చూసి ఈరోజు రంగురంగుల కార్న్ హార్వెస్ట్ అయితే చేశాను. కలర్స్ వచ్చినాయి చూడండి, బ్లాక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో అయితే రంగురంగుల హార్వెస్ట్ అయితే ఉందండి. మా శ్రీమతి గారి చేతుల మీదుగా ఈ హార్వెస్ట్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తాను. హాయ్ అండి, నమస్తే. టుడే స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది వచ్చేసి కార్ను చూడండి, చక్కగా ఉన్నాయో. ఇవైతే ఇవేంటో కలర్స్ ఏంటి ఏమీ తెలియదండి. మా శ్రీవారు అయితే స్టార్టింగ్లో సీడ్స్ పెట్టినప్పుడు మాత్రం చాలా మురిపించారు నన్ను. రంగురంగుల సీడ్స్ పెడుతున్నాను, మంచి కార్న్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఇవిగోండి పెట్టారు, చక్కగా వచ్చినాయి. వీటిని అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇవి ఎలా ఉంటాయి ఏంటో కూడా తెలీదు, చూస్తాను హార్వెస్ట్ చేసి. ఎంత మురిపిస్తున్నారంటే మా వారైతే సీడ్స్ పెట్టిన దగ్గర నుండి ఆ మొక్క వస్తే చాలండి, ఎంత మురిసిపోతారో అసలు. మా వారు మురిసిపోయి కాయ తయారైనప్పుడు చూడాలి, రోజు వచ్చి చూసుకుంటారు పాపం. ఇదిగోండి కార్న్ అయితే వచ్చేసింది. ఇవైతే రెండేసి ఒక దాంట్లోనే రెండు వచ్చినాయి, చిన్న చిన్నవి. ఏదైనా పర్వాలేదండి, చిన్నవా పెద్దవా అది కాదండి. మన గార్డెన్లో, సొంత గార్డెన్లో చక్కగా ఇలా వెరైటీలు హార్వెస్ట్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి మనం బజార్లో కొనుక్కోవచ్చు, కానీ ఈ సంతోషం ఉండదు. రోజు వచ్చి చూసి నేనైతే ఎప్పుడు హార్వెస్ట్కి వస్తాయి, ఎప్పుడు హార్వెస్ట్ వీడియో చెయ్యాలి అని రోజు ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా హార్వెస్ట్ వీడియో చేస్తుంటే ఆ హ్యాపీనెస్ని మనం ఎన్ని డబ్బులు పెట్టి కూడా కొనలేం. చక్కగా పెంచుతారండి మా శ్రీవారు అయితే. నేను హార్వెస్ట్ చేస్తానని వెరైటీలు భలే పెంచుతున్నారు. దీన్ని అయితే అయిపోయినాయండి, ఇంకా అక్కడ ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇవిగోండి ఇక్కడ వచ్చిన కార్న్, ఇదిగోండి. ఇక్కడైతే ఒక 3 కలర్స్ పెట్టారండి, అటువైపు ఒక 2 కలర్స్. ఇవైతే మా డాగ్స్ ఉంటాయండి, లియో రాక్సీ ఉంటాయి మాకు. అవి పైకి వచ్చి రోజు గడ్డి తినడం అలవాటు. కుండీల్లో గడ్డి ఉంటుంది కదా, అలా చిన్నప్పుడు ఈ గడ్డిలాగా తీసేసియండి. ఇవి తీసేసి మొక్కల్ని ఇలా తినేయడం వల్ల కొన్ని మొక్కలైతే చచ్చిపోయినాయి. లాస్ట్ ఇయర్ కూడా మన గార్డెన్లో కార్న్ హార్వెస్ట్ చేసాను, రెయిన్బో కార్న్. భలే ఉన్నాయండి అసలు. అవి చక్కగా కాల్చుకుని తింటే మంచి టేస్ట్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. దీనికైతే చాలా వచ్చినాయి, ఒకే కుదురులో చాలా ఉన్నాయండి. 4-5 వచ్చినాయి, చిన్న చిన్నగా. తీసేద్దాం. ఈ మొక్కలు ఫ్రంట్లో ఉంటాయండి మా గార్డెన్లో. సొంత స్వీట్ కార్న్ ఇలా హార్వెస్ట్ చేసుకుని చక్కగా కాల్చుకుని తింటే ఆ థ్రిల్లింగే వేరు. వేడిగా కాల్చుకుని తినాలి ఇప్పుడు. ఇవండి ఈరోజు రంగురంగుల కార్న్ హార్వెస్ట్ అయితే చేశాను. అంటే ఇవి ఎలా ఉంటాయో, కలర్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో, ఏ కలర్ వచ్చిందో చూద్దాం. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇలా తీస్తుంటే. అసలు ఎలా ఉంటుందా ఏంటి ఇప్పుడు కనుక ఇది రాలేదనుకో మా శ్రీవారు వాళ్ళు బెంగెట్టేసుకుంటారు, మళ్ళీ నేను వాదార్చాలి. ఇదిగోండి చూడండి, కలర్స్ వచ్చినాయి. బ్లాక్, ఎల్లో, బిస్కెట్, మల్టీ కలర్ వచ్చినాయండి. ఇదిగోండి దీన్ని కూడా ఓపెన్ చేద్దామండి. ఇది ఇక్కడ ముందు కాసింది కార్న్ అనమాట. ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఇది మల్టీ కలర్ కాదండి, మామూలుది ఇది. ఇదిగోండి ఇదిగోండి ఇదొక కలర్ అనమాట. ఇవిగోండి రంగురంగుల కార్న్. కొన్ని ఓపెన్ చేశాను, అన్నీ చక్కగా కలర్స్ కార్న్ అయితే వచ్చినాయి. ఇంకా కొన్ని అయితే తర్వాత ఓపెన్ చేసుకుంటానులేండి. చాలండి, గార్డెన్లో అసలు వస్తాయా రావనుకున్నాం, ఏమాత్రం వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది.
తక్కువ వచ్చినా హ్యాపీ మాత్రం ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చినాయి. ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.